హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆయిల్ మరిగించడం కోసం భృంగరాజు కోసం వచ్చానండి. ఇది భృంగరాజు అండి. మన పెరట్లో సెరి టమాటాస్, వంకాయ చెట్లన్నీ వేసాను. ఫస్ట్ చూపించింది తోటకూర అండి. తోటకూర చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. అది కూర ఒక్క చెట్టే అలా అల్లుకుపోతూ ఉంటుంది. ఎప్పుడు కట్ చేసినా మనకి ఎక్కువగానే వస్తూ ఉంటుంది. ఇది భృంగరాజు అండి. కొమ్మలతో సహా చక్కగా 2-3 సార్లు వాటర్లో కడిగేసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఆయిల్లో వేసినట్లయితే మనకి చిక్కగా ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా అవుతుంది జుట్టు ఎక్కువగా. అందుకని ఇది ఎక్కువగా వేస్తూ ఉంటారు. చిన్న కొమ్మ అనేది మనకి కుండీల్లో కానీ లేదంటే ఇలా భూమి పైన కదా మట్టిలో పెట్టినట్లయితే ఎక్కువ అల్లుకుపోతూ ఉంటుందండి. మన పుదీనా లాగా. తులసి అండి, తులసి ఎక్కువగా సున్నిపిండిలో వేస్తూ ఉంటాను. అంతేకాదండి, మన పెరట్లో ఫస్ట్ చూపించింది తోటకూర అండి. తోటకూర కూడా టేస్ట్ బాగుంటుంది. అలా రెడ్ గ్రీన్లో ఉంటుంది, మెరూన్ కలర్ గ్రీన్లో ఉంటుంది. ఇది నూనె బొంగాకు అండి. నూనె మడ్డాకు అంటారు, నూనె బొంగాకు అంటారు. చాలామంది నా ఫొటోస్ పెట్టి ఇది భృంగరాజా అని అడుగుతున్నారు. అది వేరు, ఇది వేరండి. ఇది భృంగరాజు అండి. మనకి భృంగరాజు అనేది మంచి వైట్ పువ్వులో కాస్త పువ్వు అనేది గట్టిగా ఉంటుంది. ఈ కాడలు కూడా ఇలా కట్ చేసిన వెంటనే నల్లగా అయిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది మనకి భృంగరాజులో కనిపిస్తుంది. నూనె బొంగ కంటే ఇప్పుడు చూపిస్తాను. దానికి దీనికి ఏంటంటే ఆ ఫ్లేవర్ వేరు, ఈ ఫ్లేవర్ వేరు అండి. అట్లానే మనకి ఇది కొంచెం రఫ్గా ఉంటుంది, అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మనకి 2-3 సార్లు కడుక్కోవాలి. మీకు చూపించడం కోసం ఒక్కసారి కడిగాను. 2-3 సార్లు కడిగి మెత్తగా పేస్ట్ చేసి ఆయిల్లో వేయాలి. మనం ఆయిల్లో ఏమేమి వేస్తున్నాం అనేది బాటిల్ స్టిక్కర్ ఉంటుందండి. ఇది నూనె బొంగాకు అంటారు. ఇది అది వేరు. మనకి భృంగరాజు వేరు, ఇది నూనె బొంగాకు వేరు. ఈ ఆకు అనేది మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినట్లయితే అది ఆ పసర వేసినట్లయినా లేదంటే అట్లా మెత్తగా ఇట్లా చేత్తో నలిపేసి ఆకుని దెబ్బ తగిలే ప్లేస్లో పెట్టి ఇట్లా కట్టినట్లయినా మనకి 2 డేస్లో ఆ దెబ్బ అనేది మాడిపోతుంది. నల్లగా అయ్యి దెబ్బ అనేది మనకు లేకుండా చేస్తుంది నూనె బొంగాకు. మంచి రిజల్ట్ ఉంది.